హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చూసారా? దోసకాయ చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు మసాలా కూరలు తిని తిని ఇసుగు పుట్టింది అనుకోండి, ఇలాగ అన్నీ కలిపి పెట్టేసి చికెను, దోసకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు. దీంట్లో ఎక్కువ మసాలా పట్టదు ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక స్పూను మసాలా వేసి మొత్తం కలిపేసి చేయి కడుక్కొని ముక్క మునిగినట్టు నీళ్లు పోసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. నూనె పైకి వచ్చిందా ఉడకనిస్తే చికెన్, దోసకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలాగ అప్పుడప్పుడు చేసుకుని తినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వెజిటేబుల్ తిన్న పిల్లలు ఉంటారు కదా, నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా వేసేసామంటే రెండు కలిపి కొట్టేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పిల్లల కంటే ఎక్కువగా నాకు ఇలాగా కలిపి ఉండటం నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫ్రైలు, ఎగుర్లు అలా వండుతున్నారు. కానీ వెనక మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు నలుగురు ఐదుగురు పిల్లలు, మా అమ్మకైతే 8 మంది పిల్లలంట. మేమైతే 5గురు ఉన్నాము. కడుపులో చనిపోని, పుట్టాక చనిపోని 3 చనిపోయారు, 5గురు ఉన్నాం ఫ్రెండ్స్. ఈ 5గురు అమ్మ నాన్న అందరూ కలిస్తే వంట ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కేజీ వండినా కానీ ఒక పూటకు రాదు. అందుకని ఏదో ఒకటి గోంగూర, దోసకాయో ఏయో ఒకటి వేసి కలిపి వండుతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఆ రుచి, ఆ కమ్మదనం అవి మనకు తెలుసు కాబట్టి అప్పుడప్పుడు ఇలా వండుకుంటాం. పిల్లలకేమో తినబుద్ధి కాదు. దోసకాయ వేసావా, గోంగూర వేసావా, ఎగురు వండొచ్చుగా, బిర్యానీ చేయొచ్చుగా అది అంటూ ఉంటారు. అయినా అప్పుడప్పుడు పిల్లలకు కూడా తినిపించాలి ఫ్రెండ్స్. మనం తిన్న రుచులు వాళ్ళు కూడా తినాలి కదా. నేనైతే ఈరోజు కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతమంది ఇలా కలిపి పెడితే ఇష్టంగా తింటారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, దోసకాయ చికెన్ కర్రీ కమ్మగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ మటన్ ఫ్రెండ్స్, చికెన్ తక్కువ. ఇప్పుడు రేట్ ఎక్కువ చికెన్ కాబట్టి 300కి వచ్చిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ అయితే 1000 రూపాయలు. ఇక దాని మీద ఇదే బెస్ట్ అనుకొని ఇదే తీసుకొచ్చుకుంటారు. ఈరోజు అయితే ఇదే ఫ్రెండ్స్. వంట అయితే అయిపోయింది, ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. జ్యూసీగా కావాలంటే ఇలా ఉంచుకోండి. ఇంకొంచెం అంటిగిరిలా కావాలంటే ఇంకొంచెం ఉడకనండి ఫ్రెండ్స్. నేను సిమ్లో పెట్టాను. స్టవ్ ఆపేసామంటే మళ్ళీ ఇంకా చిక్కబడుతుంది. ఎందుకంటే వాటర్ అంతా మొక్క పీల్చేసుకుంటుంది కాబట్టి కట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ కర్రీ. ఒక్కోసారి ఉల్లిపాయ పెట్టుకుంటాను. ఎందుకంటే దోసకాయలు పులుపు లేనప్పుడు, కూర కొంచెం చప్పగా అనిపించినప్పుడు ఉల్లిపాయ పెట్టుకొని తింటాను. ఈరోజు దోసకాయలు గింజలు కూడా పుల్లగా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.